హాయ్ అండి, ముందుగా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. కొంచెం లేట్ గా విషెస్ అనేది చెప్తున్నాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి నాకు కుదరలేదు. నాకైతే స్కూల్లో కాలేజ్ లో కొంచెం ఫ్రెండ్స్ ఎక్కువే అండి. పెళ్ళయిన తర్వాత వాళ్ళు కూడా టచ్ లో లేరు. ఆ తర్వాత మాకు వాట్సాప్ గ్రూప్ ఒకటి అందరు కలెక్ట్ చేసి కొందరిని పెట్టారండి. అప్పటి నుంచి ఏంటంటే కొంచెం మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్లో వాట్సాప్ గ్రూప్ పెట్టిన కొత్తలో బాగా మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడైతే ఏం లేదు, ఎవరైనా బర్త్డే గుర్తుంటే విషెస్ చెప్పడం అంతే, అంతవరకే. అది బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నేను ఉన్నారు అని చెప్పలేను, లేరు అని చెప్పలేను. అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోలేను. పెళ్ళయ్యాక ఒక త్రీ ఇయర్స్ వరకు చెన్నైలో ఉన్నామండి. ఆ తర్వాత విజయవాడ వచ్చేసాము. విజయవాడలో ఉన్నప్పుడు ఫస్ట్లో అయితే కొంచెం ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. తర్వాత అందరూ అలవాటు అయ్యారు. ఇప్పుడైతే వాళ్ళందరూ టచ్లో ఉన్నారు, అందరూ మాట్లాడతారండి. విజయవాడలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ అండ్ మా పిల్లల స్కూల్ పేరెంట్స్ కూడా అంతే. ఇప్పుడు హైదరాబాద్ వచ్చాక నాకు తెలిసిందని నేను ఒక ఇంట్రోవర్ట్ నండి. ఎందుకంటే నాకు ఎవరితో ఎక్కువగా మాట్లాడట్లేదు, వాళ్ళు మాట్లాడితేనే మాట్లాడిస్తున్నాను. అలా అలా ఒక్కళ్ళు ఇద్దరు పరిచయం అయ్యారు. నాకు క్లోజ్ అంటే మా అన్నయ్యనే చెప్పాలి. అన్ని విషయాలు మా అన్నయ్యతోనే షేర్ చేసుకుంటాను. ఈ సండే రోజు కష్టపడి బయటకు వచ్చామండి, ఏదో అలాగా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి. మా పిల్లలు కాసేపు బయట ఆడుకుంటారు కొంచెం చల్లటి వాతావరణంకి అని. కానీ వాళ్ళు ఏంటో నా వెనకాలే తిరిగారు, ఆడుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఊరికే అలా చూసేసి వచ్చేసాము. ఐడియల్ ఈ పార్కులో ఉన్నదానికన్నా మేము ఆటోలో జర్నీ చేసింది ఎక్కువ సేపు పట్టింది. అలా కొంచెం సేపు తిరిగేసి మళ్ళీ రిటర్న్ కావాల్సినవి మాత్రం కొనుక్కొని తినేసాం. ఇలా అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తే పిల్లలు కూడా రీఫ్రెష్ ఫీల్ అవుతారండి. హైదరాబాద్ లో నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా నక్లెస్ రోడ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మా పిల్లలు ఏంటో ఫొటోస్ కి వీడియోస్ కి కూడా కోఆపరేట్ చేయరు, వద్దులే అని చెప్తారు. మా ఇద్దరులాగే మేము కూడా నలుగురుమే అసలు ఫొటోస్ కి దూరంగా ఉంటాము. మీలో కూడా ఇలాగ ఉండే వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేసేయండి. నచ్చిందా అండి వీడియో? నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి మీ జాంజిగిరి దోస్తు నేమ్స్ ఎవరైనా ఉంటే నాకు కామెంట్ లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్.